హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షన్‌లకి ముఖ్య వార్త. డీఆర్‌పై అయితే ప్రకటన. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లుగా ఓటు ద్వారా దీనికి మార్పు తేవాల్సిన అవసరం ఎంతో ఉంది అని అయితే అంటున్నారండి. సో ఈ విధంగా ఎవరంటున్నారంటే అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఇన్ అట్ హైదరాబాద్, అంటే హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్ల సంఘం ఈ విధంగా అభిప్రాయపడింది. ఓటు ద్వారానే మార్పు తేవాలి అని అయితే అభిప్రాయపడింది. సో ప్రతి నెల 1న వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్స్ ఇవ్వడం ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం వేరే ప్రాధాన్యతలు ఎంచుకుంది అని అన్నారు. ఇక 2014-19 కాలంలో రాష్ట్ర విభజన జరిగిన అప్పుడు ఆర్థికంగా లోటుబాటు ఉన్న చంద్రబాబు 43% ఫిట్మెంట్తో 10వ పీఆర్సీ ఇచ్చారని, పదవి విరమణ పొందే ఉద్యోగులకు మొత్తం డబ్బును గౌరవవేతనం అంటే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అప్పుడే ఇచ్చేసేవారని అయితే అంటున్నారండి. ఈ విధంగా మొత్తానికి హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షన్స్ సంఘం సో ఏమంటుందంటే ఓటు ద్వారానే మార్పు తీసుకొని రావాలి. సో మన పెన్షనర్స్ అంతా కూడా ఏదైతే 1వ తేదీన జీతాలు జమ చేస్తుందో ఏ ప్రభుత్వం అయితే, సో పెన్షనర్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి ఏ ప్రభుత్వం అయితే బాధ్యతగా తీసుకుంటుందో వారికే మనం మద్దతు తెలియజేద్దామని అయితే ఏపీ పెన్షనర్స్ సెటిల్ ఇన్ అట్ హైదరాబాద్ అయితే చెప్తోంది.